ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. హాయ్ అండి. సో మన వైష్ణవి ఈ రోజు అపర్ణ. సో నెక్స్ట్ ఏంటి సమాజం ఎటు సైడ్ వెళ్తుంది? సో ఫస్ట్ వైష్ణవి అయిపోయింది, నెక్స్ట్ అపర్ణ అయిపోయింది, నెక్స్ట్ స్వప్న, సంధ్య, స్వరూప వీళ్ళందరూ బయటకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటి ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, అసలు ప్రేమించడం ఎందుకు? సరే ప్రేమించిరు, ప్రెగ్నెంటేషన్ చేయడం ఎందుకు? సరే చేసిర్రు. మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు? అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భార్యను చంపడం ఎందుకు? అక్కడ దాకా పోవడం ఎందుకు? నచ్చకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. అంతేగాని ఇప్పుడు తనని ఇప్పుడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి కడుపులో ఉన్న ప్రాణాన్ని ఎలా చంపాలనిపిస్తుంది? ఇప్పుడు వైష్ణవి అనేది ఒక టాపిక్ ముగింపు కాక ముందుకే ఇంకా వెలుగులోకి మనకు కొత్త టాపిక్ వచ్చింది అపర్ణ అని. సో ఇలాంటి ఇంకెన్ని వస్తాయి? ఎన్ని వినాలి, ఎన్ని చూడాలి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా పట్టించుకోరా? దీని గురించి ఏ తీర్పు చెప్పారా? లా అండ్ ఆర్డర్స్ ఎందుకు ఉన్నాయి? వాళ్ళ తీర్పు కోసమే కదా మేము అందరం చూస్తుంది. ఇంకెన్ని రోజులు మేము ఇట్లా ఇంకా వెయిట్ చేయాలి తీర్పు కోసం? అంటే అడుక్కోవాలా? అంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా సొసైటీ మీద? ఇట్లాంటి అమ్మాయిల మీద ఏం అవగాహన లేదా? తెలంగాణలో ఎలాగో వైష్ణవికి న్యాయం జరగలేదు, కనీసం ఏపీలో అయినా జరుగుతుంది అంటారా? ఇక జరగాలండి. ఎందుకంటే ఇవి ఇంకా ఇప్పుడు ఫస్ట్ వైష్ణవి అయిపోయింది, వైష్ణవి తర్వాత అపర్ణ తర్వాత ఇంకా 2-3 పేర్లు బయటకు వస్తాయి అని చెప్పి, అంటే 2-3 కాదు, ఇంకా ఫ్లూయెంట్ గా ఎవరికి శిక్ష వేయకుండా వాడిని కాపాడుకుంటూ వస్తే ఇంకా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎండ్ అనేది ఒక మనిషితోని ఎండ్ ఇచ్చిరనుకో ఇలాంటివి జరగవని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇలాంటి చెయ్యకండి. ప్రేమించడం ఎందుకు? ప్రేమించి కడుపు చేసి చంపడం ఎందుకు? మీ అక్రమ సంబంధాల వల్ల అవతలోని ప్రాణం ఎందుకు తీయాలి? ఆ కడుపులో ఇంకా బిడ్డ ప్రాణం ఎందుకు తీయాలి? గవర్నమెంట్ కానీ రియాక్ట్ అయ్యి వైష్ణవి వాళ్ళ భర్త కానీ శిక్ష చేస్తుంటే ఇప్పుడు ఏపీలో ఈ సుధీర్ అనేవాడు అలా చేస్తుండేవాడా? అస్సలు చెయ్యడండి. ఎందుకంటే శిక్షించకుండా కాపాడుకుంటా 3 పూట్ల ఫుడ్ పెట్టుకుంటా మంచిగా మేపుకుంటా వాడిని సేఫ్ అండ్ సెక్యూర్ గా సాదుతురు గవర్నమెంట్. అది సాధకుండా వానికి శిక్ష అంటే ఏదన్నా విధిస్తే ఇలాంటిది ఇప్పుడు అపర్ణ అయింది, నెక్స్ట్ స్వప్న, సంధ్య, ఇంకా అందరు వెలుగులోకి వస్తూనే ఉంటారు, మనకి ఫ్లూయెంట్ గా వస్తూనే ఉంటారు కదా. ఇలా ఎవరు రావద్దంటే శిక్ష అనేది కరెక్ట్ గా వెయ్యాలి గవర్నమెంట్. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వచ్చి ఎక్కడైనా సరే రియాక్ట్ అవుతూనే ఉన్నారు, కానీ గవర్నమెంట్ రియాక్ట్ అవడం లేదు ఎందుకు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న మస్తు బిజీ ఉండు, గద్దర్ ఫంక్షన్లా, అదే అవార్డ్ ఫంక్షన్లల్లా, మూవీ ఈవెంట్లల్లా, ఆడియో ఫంక్షన్లల్లా, మళ్ళీ ఇంకా సమ్ ఫంక్షన్లల్లా, పార్టీలల్లా, రిసెప్షన్లల్లా బిజీ అయిపోయింది ఆ పర్సన్. సో తను అనేది కరెక్ట్ ఉంటే రియాక్ట్ అయ్యి బయట మన తెలంగాణలో జరిగింది, బయట ఎక్కడో కాదు. బయట ఇప్పుడు దుబాయ్లో అక్కడిక్కడ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మన తెలంగాణలో జరిగినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వాలా? ఇప్పుడు సీఎం అవ్వాలి మన రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తుండే? అట్లీస్ట్ కన్సిడర్ చేసిండా? ఒక పోస్ట్ పెట్టిండా? వాళ్ళని మాట్లాడిండా? వాళ్ళతో ఏమన్నా తీసుకున్నాడు అప్డేట్? ఏం తీసుకోలే. కానీ ఇప్పుడు మొన్న పోయింది ఒక అక్క పేరు నాకు తెలియదు, అందరు పోతురు, యూట్యూబర్లు పోతురు, ప్రతి ఒక్కళ్ళు పోతురు పాపం అనిపించి. ఆయనకి శిక్ష వేయకుండా ఇలాంటి వాళ్ళు ఇంకా 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 జరుపుకుంటుంటే సొసైటీ ఏం నేర్చుకోవాలి? సంధ్యారెడ్డి గారు మొన్నటి వరకు వైష్ణవిని ఆమెది కూడా తప్పు ఉందని చెప్పేసి ఈ రోజు మాత్రం మళ్ళీ ఊరికి వెళ్ళేసి కన్నీళ్ళు గారుస్తున్నారు. అదంతా నిజం అంటారా, లేకపోతే సింపతి కోసం ఊరికి వెళ్ళేసి ఇట్లా చేస్తారంటారా? అవునండి. ముంగట ఒక మాట వెనుకొక మాట ఉండొద్దు సంధ్య గారు. మీరు ఏదన్నా ఉంటే వెలుగులో అంటే ఫ్రాంట్ గా మాట్లాడాలి. వీడియోలో మాత్రం మీరు అట్లా అనేసి అమ్మాయి తప్పు ఉంది, సంసారం తీసి బజార్లో పెడతారా, సోషల్ మీడియాలో పెడతారా అన్న మనిషి గేట్ లోపలికి ఎంట్రీ కాగానే గూస్ బంప్స్ వస్తాయి, మీకు ఏడుపులు వస్తాయి, మీకు అన్ని కనిపిస్తాయి. అప్పుడు అచ్చింటి తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది ఆమె. మరి మీరు అక్కడ పోకన్నా ముందు వరకు మీరు అమ్మాయిని నిందించారు కదా, మరి అప్పుడు ఏం మాట్లాడలేకపోయారు? ఒకటండి, ఏడ బెల్లం ఉంటే ఆడ ఈగలు వాళ్ళు ఫస్ట్ తక్కువ చెయ్యుర్రి. సో వీళ్ళందరూ ఏదో వీళ్ళు హైప్ అవడం చేసుకుంటున్నారు అంటారా సంధ్యారెడ్డి గారు? అంతే అండి. ఇప్పుడు వీళ్ళందరికి హైప్ రావాలంటే ఇట్లాంటి న్యూస్లల్లా ఇట్లాంటి దాంట్లో వీరు ఇరకాల, వీళ్ళు ఏమంటారు పబ్లిక్ కళ్ళలో పడాలి. అప్పుడే వీళ్ళకి పొలిటీషియన్ పరంగా, వాళ్ళకి బయట వాట్ ఎవర్ ఈ పరంగా వాళ్ళకి ఏదన్నా పేరు వస్తుందని చెప్పి ఇంటెన్షన్ తోనే వాళ్ళు అట్లా చేస్తున్నారు. సో ఇలా జరుగుతూ ఉంటే ఇంకా లోకం ఎటువైపు వెళ్తుంది ఏంటండి? అసలు దీని పరిష్కారం దొరకట్లేదు, గవర్నమెంట్ రియాక్ట్ అవడం లేదు, అసలు ఏం చేయాలి ఇంకా? అన్న రేవంత్ రెడ్డి అన్న, నువ్వు గాని ఒక్క మాట హరిహానికి శిక్ష ఇయ్యుర్రి అంటే, శిక్ష అంటే మామూలుగా ఉరుకుతున్నప్పుడు గన్ షాట్ చేయడం కానీ, కత్తితో పొడవడం కానీ ఉరి శిక్ష ఇవ్వమని నేను చెప్పట్లేనన్నా. వానికి నరకం చూపియాల. ఆ వైష్ణవి అనే పర్సన్ ఎంత నరక వేదనతో ఆ పిల్లతో చచ్చిపోయిందో ప్రతిరోజు వానికి ఆ నరకం చూపియాలి.
ఆ నరకం చూపించుకుంటా సంపీగో సొసైటీకి ఇట్లా చూపియాలా ఇది ఉంది ఈ శిక్ష వేస్తున్నాం మేము సంపుది ఆడపిల్లలని అని చెప్పి చూపిస్తే అందులో కొంతమంది ఒక 10% అన్న మారే ఛాన్సెస్ ఉన్నాయి అన్న. ఇంకోటి లొంగిపోయారని చెప్పేసి ఇప్పుడు పోలీసులు వాళ్ళు చెప్పారు కదండి, శనికావేశం చేశారు. శనికావేశం అంటే కత్తి కిచెన్ లో ఉంటది కానీ బెడ్ పక్కన పెట్టుకోరు కదా. శనికావేశం అంటే పెండ్లాన్ని ఆవేశంలో చంపినని మీరు సమర్థిస్తున్నారా? ఆ చంపే వరకు కూడా ఒక 2 దెబ్బలు కొట్టి వదిలేయాలా ఆవేశంలో, నువ్వుకేయాలా, బయటికి వెళ్ళి కొట్టాలా, ఇంకెన్నో చేయొచ్చు కదా. కత్తితోనే పొడిచే అంత తప్ప మేం చేసింది ఏమనంటే ఉంగరాలు అంటారు, అదంటారు, ఇది అంటారు. పక్క ఇది ఇలా జరిగింది మనకి. ఇక్కడ అపర్ణ విషయంలో ఏమంటే ఇట్లా ప్రెగ్నెంట్ నిండు గర్భిణి కదా, 9 నెలలు. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమకి ప్రతిరూపం అమ్మాయి, సో అదే బిడ్డ. సో ఎలా చంపబుద్ధి అయింది అసలు వేరే అమ్మాయి అఫైర్ కోసం? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటండి, మొత్తము ఎట్లా అంటే లవ్ అని పెళ్ళిళ్ళని ఇవి చేసుకొని దాని తర్వాత వాళ్ళకి కడుపు చేసి మళ్ళీ ఇంకొకళ్ళకి అడిక్ట్ అయ్యి మళ్ళీ ఆలం చేసి మళ్ళీ ఇది పెరుగుతూనే పోతుంది, ఎక్కడ కూడా ఇది ఆగదు. సో ఇది ఆగకుండా ఉండాలి అని అంటే చేయాల్సింది ఒకటే శిక్ష.